గూడూరుకి స్వాగతం. నా పేరు అబ్దుల్లా. ఈనాడు కొడుమూరు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనంత రత్నం మాదిగ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు వస్తున్నారు గూడూరుకి. ఇంకా ఎక్కువ సమాచారం మన అన్నగారు ఉన్నారు, వారి మాటల్లో విందాం. అన్న, ముందుగా A1 న్యూస్ వారికి, అలాగే A1 న్యూస్ చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి గూడూరు పట్టణానికి ఈ నెల 17వ తారీఖున వైఎస్ షర్మిలారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ గారు, మరి ఆయన ఈరోజు గూడూరు పట్టణానికి 17వ తారీఖున వస్తున్నారు. ఎందుకోసమంటే మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పేరుని రామ్జీ భీమ్జీ అనేదో పేరు పెట్టారు. మరి మహాత్మా గాంధీ పేరు తీసేయడానికి కారణం ఏంటి, ఎందుకు తీసేసినారు, మరి ఈ కరువు పోయే శ్రామికులకు మరి ఏ విధంగా ఈ యొక్క స్కీములు వర్తిస్తాయి, మరి ఆ విషయాలు చెప్పడానికి మా షర్మిల మేడం గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఆమె పర్యటిస్తుంది. రేపు అనంతపురంలో బండ్లపల్లిలో 2వ తారీఖున మరి అక్కడ బండ్లపల్లి అనంతపురంలో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి మా కోడుమూరు నియోజకవర్గము గూడూరు పట్టణంలో 17వ తారీఖున ఉదయం 10 గంటలకు వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రోగ్రామ్కి వీచేసి జయప్రదం చేయాల్సిందే కోరుచున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. చేరుకొని మరి షర్మిలమ్మ మరి ఈ యొక్క యాత్రను ఘన విజయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు అనంతరత్నం మాదిగ, కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. గూడూరుకు షర్మిల గారు రావడం జరుగుతుంది. ఇంకెక్కువ సమాచారం మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి రాజా గారు ఉన్నారు, వారి మాటల్లో విందాం. అన్నగారు. A1 న్యూస్కు స్వాగతం. న్యూస్కి మా కాంగ్రెస్ పార్టీ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నెల 17వ తారీఖున షర్మిల రెడ్డి గారు జాతీయ ఉపాధి పథకంపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలనే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆమె మన కోడుమూరు కాన్స్టిట్యున్సీకి రాబోతున్నారు. ఆమె వచ్చిన శుభవేళ మనందరం కూడా కోడుమూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా ఒకనాడు కాంగ్రెస్ అంటే కోడుమూరు కాంగ్రెస్ అన్న పేరును మరలా నిలబెట్టే విధంగా మనమందరం ఐకమత్యమై ఒకే తాటిపై నడవాలని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని. ఈ నెల 17వ తారీఖున మన కోడుమూరు కాన్స్టిట్యున్సీకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రెడ్డి గారు వస్తున్నారు. ఆమె వస్తున్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరును మార్చి ప్రజల యొక్క పని దినాలను తగ్గించాలని, లేదా జాతీయ ఉపాధి పథకాన్ని తీసివేయాలనే ఒక దురుద్దేశంతో కుట్ర పన్నుతున్న మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు షర్మిల రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తారని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. నా పేరు సాంబశివుడు, కర్నూలు ఓబీసీ చైర్మన్. ఈరోజు ఇక్కడ రావడం ఉద్దేశం ఏమిటంటే ఈ నెల 17వ తారీఖు నాడు మన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అక్క గారు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే మన కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ప్రారంభించారు. ఆనాడు ప్రజల కోసం ఎన్నో పథకాలు, డ్యాములు కట్టారు, విమానాశ్రయాలు పెట్టారు, రైల్వేలు వ్యవస్థను సృష్టించారు, రకరకాలుగా ఎన్నో ప్రాజెక్టులు పెట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చేసి నోట్లు రద్దు చేసి ప్రజల్ని నాశనం లేపినారు. మళ్ళా జిఎస్టీ బిల్లు పెట్టి ప్రజలను నాశనం లేపినారు. ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి ఎత్తేసి ప్రజలను నాశనం లేపినారు. మళ్ళీ ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని నిరుపేదలకు అందించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ పథకాన్ని కూడా ఎత్తేస్తున్నారు. మళ్ళీ అన్నీ ఎత్తేసినప్పుడు మీ బీజేపీ ప్రభుత్వం మాకెందుకయ్యా నరేంద్ర మోడీ? ఆ రోజేమో నోట్ల రద్దు అని చెప్పావు, ఒకరొకరి ఖాతాలో 15 లక్షల వరకు డబ్బులు వేస్తా అని చెప్పావు. ఇంతవరకు ₹1 లేదు. రూపాయి అకౌంట్ అని చెప్పి ఒకరొకరితో అకౌంట్లు వేయించుకున్నావు, కొన్ని కోట్ల మందితో
కోట్ల మందితో అకౌంట్లు వేపేసుకున్నావు, కోట్లు నొక్కేసినావు. నువ్వు ఎంతసేపు ఉన్నా అన్ని నొక్కేనికే, అన్నీ వేస్ట్ చేయనికే తప్ప నువ్వు రాష్ట్రాలకు కానీ దేశానికి కానీ ఏం చేసే వాడివి కాదని నేను ఈ సభామూర్ఖంగా తెలుపుతున్నాను. మన జాతీయ ఉపాధి పథకం వచ్చేసి రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. మన జిల్లా నుంచి ఏరే రాష్ట్రాలకు వలసలు పోకుండా ఇక్కడనే వాళ్ళ గ్రామాల్లో ఉండి పని చేసుకోవాలని ఆనాడు మన రాజశేఖర రెడ్డి గారు, మన మన్మోహన్ సింగ్ గారు, సోనియా అమ్మగారు వీళ్ళందరూ ఎన్నో విధాలుగా ఆలోచించి గాంధీజీ జాతీయ ఉపాధి పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజు ప్రజలకు ఎంతో మేలు జరిగిన పథకాన్ని నరేంద్ర మోడీ గారు దాన్ని కూడా ఎత్తేస్తున్నారు. ఎందుకయ్యా ఇన్నొట్టు ఎత్తేసి నువ్వు ఏం సాధిస్తావు? నువ్వు కూడా రేపొద్దున నిన్ను కూడా ఎత్తేస్తారు ప్రజలు. ఆ కాలం దగ్గరలోనే వచ్చింది. నీకు పోయేకాలం వచ్చినందుకు ప్రతి పథకాలను ఎత్తేస్తున్నావు. ఇది మానుకుంటే బాగుంటుంది. ప్రజలను ఇంతతో క్షమాపిస్తారు. లేదంటే నువ్వు ఇంకా దారి పట్టుకొని పోవాల్సిందే నరేంద్ర మోడీ. ఇది ప్రజల్ని గుణపాఠం చెప్తారు. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు ఏం చేస్తున్నావంటే మంచి పనులను తీసివేయడం జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? ఇటువంటి పనులు జరగటప్పుడు కూడా వచ్చిన ప్రభుత్వాలు కూడా ఎందుకు మద్దతు పలుకుతున్నాయి? మన మహాత్మా గాంధీ గారు పేరు మీద నడుస్తున్న ఈ కరువు పనిని తీసేయడానికి అంత అవసరమైన ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏమొచ్చింది ఇప్పుడు అంత అవసరంగా? అంటే ఇది ఎందు విషయానికి ఇలా పాల్పడుతుంది ఈ ప్రభుత్వం? ఇది గమనించాలి, ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రధానమంత్రి గారు ఇప్పుడైనా కూడా మీరు గుర్తించాలి. ఇటువంటి పనులు మీరు బంద్ చేయించినంత మాత్రాన, ఎత్తివేసినంత మాత్రాన మీకు మంచి పేరు వస్తుందనుకున్నారేమో, కానీ దీని వలన మీ రాజకీయ భవిష్యత్తు మీ పార్టీకే దెబ్బతింటుంది. మీరు 4 మెతులు అన్నము తింటున్న ప్రజలకు నోట్ల మట్టి కొడుతున్నారు. ఇది బాగా గమనించండి. మీరు గమనించి తెలుసుకోండి. రాబోయే కాలంలో మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఇవన్నీ మీరు ఆలోచించండి. జరుగుతుందంటే ఎందుకు? అది మనకే, ప్రజలకి మేలు జరగాలని ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలకి, దౌర్జన్యాలకి ఇప్పుడైనా ఆ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలి. ప్రధానమంత్రి గారు తెలుసుకోవాలి ఇది మంచిది కాదా. ఇప్పుడేమో రామ్జీ భీమ్జీ అని పేరు పెట్టినంత మాత్రాన ఇప్పుడు ఇది పథకం నువ్వు నిర్మించింది కాదు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. ఇది గుర్తించుకోవాలి. మీరు గుర్తించుకోవాలి, తెలివి తెచ్చుకొని మీరు ప్రజల పట్ల ప్రవర్తించాలి. మీరు ఇటువంటి లేని పక్షాన మీకు భవిష్యత్తు ఉండదు, మీ పార్టీకి భవిష్యత్తు ఉండదు. ఇటు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీని మీరు దెబ్బ కొట్టాలని అనుకున్నా అది మీ వల్ల కాదు, ఎప్పటికీ కాదు. రాబోయే కాలాల్లో ప్రధానిగా రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని మీరు తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకొని మీరు గుర్తెరగాలి. ఇవి గుర్తించండి. మీరు దయచేసి మీకు ఇది ప్రజలే బుద్ధి చెప్తారు. ఆలోచించండి. ప్రతి మనిషి రాబోయే కాలంలో ఎలక్షన్లప్పుడు మీకు ఓటు వేయాలా వద్దా అని ఆలోచించి ఓటు చేస్తారు. ఎందుకంటే మీరు చేసిన పనులు అలాగున్నాయి, అంత దరిద్రంగా ఉన్నాయి. మళ్ళా మీకు సపోర్ట్ ఇచ్చే ప్రభుత్వాలు కూడా అలానే సపోర్ట్ ఇస్తున్నాయి. ప్రభుత్వాలైనా కూడా తెలుసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించాలి ప్రభుత్వాలు. ఓకే, ఇప్పుడు కానీ మీరు తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని శర్మిలమ్మ గారు రాబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించి ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A1 న్యూస్. గుడూరు మీ అబ్దుల్లా.